కొన్ని కథలు మాటలతో కాదు, మౌనంతో మొదలవుతాయి. ఎదురుచూపులతో, ఆశతో. ఒక్కటి మాత్రం అస్సలు మారదు. అది ప్రేమ. మధ్యాహ్నం సరిగ్గా 4:15కి అతను అదే ప్లాట్ఫామ్కి వచ్చేవాడు. అదే బెంచ్లో కూర్చుని ఎదురు చూసేవాడు. భోజనం కోసం కాదు, ఆశ్రయం కోసం కాదు, ఒక మాట కోసం, ఒక వాగ్దానం కోసం. నేను త్వరలో తిరిగి వస్తాను అన్న మాట కోసం. 2 సంవత్సరాల క్రితం ఒక మనిషి అతన్ని అక్కడ వదిలివేసి వెళ్ళాడు. మళ్ళీ ఎప్పుడూ తిరిగి రాలేదు. కానీ కుక్కలకు మోసం తెలియదు. వాళ్లకు ప్రేమ మాత్రమే తెలుసు. రోజులు గడిచాయి, నెలలు గడిచాయి. కానీ ఆ కుక్క అక్కడే ఎదురు చూస్తూ ఉంది. చాలామంది దయతో ఆశ్రయం ఇద్దామని అనుకున్నారు. కానీ అతను అక్కడికి వెళ్ళలేదు. పిల్లలు పేరు కూడా పెట్టారు, ఆశ. అలా సంవత్సరాలు గడిచాయి. ఒకరోజు మరో రీలు వచ్చింది. మిగతా వాటిలానే కనిపించింది. కానీ ఈసారి ఏదో మారింది. అందరి మధ్యలో అతను కూడా దిగాడు. అదే యజమాని. ఇప్పుడు వృద్ధుడిగా, బలహీనంగా కనిపిస్తున్నాడు. కానీ ఆ కుక్కకి మాత్రం అతనే ఇప్పటికీ అంత. కుక్క ఆనందంతో పరిగెత్తింది, అతని మీదకు ఎగిరింది, కళ్ళను నాకింది. 2 సంవత్సరాల ప్రేమ ఒక్క క్షణంలో తిరిగి వచ్చినట్టు అనిపించింది. ఎందుకంటే నిజమైన ప్రేమ అనేది ఎవ్వరినీ మర్చిపోదు. అది ఎంతకాలమైనా, ఎన్ని రోజులైనా తిరిగి వస్తుందని ఆశతో ఎదురు చూస్తూ ఉంటుంది. ఆ రోజు తర్వాత బెంచ్ ఖాళీగా లేదు. ఇద్దరు కూర్చుని ఉన్నారు, నిశ్శబ్దంగా. కానీ హృదయాలు మాట్లాడుతున్నాయి. ఎందుకంటే నిజమైన ప్రేమకు భాష అవసరం లేదు. ప్రేమను నిర్లక్ష్యం చేయకండి. కొంతమంది ఇంకా మీకోసం ఎదురు చూస్తున్నారు. ఆలస్యం ప్రేమను కోల్పోయేలా చేస్తుంది.